మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొఖారా నుంచి కాఠ్మాండుకు వెళుతుంటే దాడింగ్ జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు అక్కడే మృతి చెందగా 25 మంది గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనవుతున్నారు. కళ, చాలా విషాదకరం. అసలు ఏ సమయంలో జరిగింది, ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయంటారు? సతీష్, దాదాపు మనకు అర్ధరాత్రి ఇటు అంటే నేపాల్ ఒక పర్యాటక ప్రదేశం, అంతేకాకుండా చాలా మంది విదేశీయులు కూడా వెళ్ళేటటువంటి ప్లేస్. దాదాపు నేపాల్లో దాండింగ్ జిల్లాలో ఏదైతే అంటే ఒక పర్యాటక ప్రాంతానికి త్రిశూల్ అంటే ఏదైతే నది గుండగా వెళ్ళేటటువంటి ఒక బ్రిడ్జ్ మీద వెళ్ళేటటువంటి సమయంలో, అంటే బస్సు వెళ్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి 1:30 బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో దాదాపు 45 మంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. అంతకన్నా ఇంకా కూడా ఎక్కువగా ఉండవచ్చు అన్నటువంటిది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 1:30 చోటు చేసుకుంది. అందులో దాదాపు ఇప్పటి వరకు కూడా 18 మంది మరణించారు, 25 మందికి పైగా కూడా గాయపడ్డారు అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం. నేపాల్ నుంచి తర్వాత ఏదైతే పర్యాటకులు వెళ్ళేటటువంటి బస్సుకి ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు, కానీ ఈ విదేశీయులు అంటే ఎక్కడి వాళ్ళు అన్నది మాత్రం పూర్తి సమాచారం లేదు. ఇప్పటి వరకు ఏదైతే నదిలో అంటే వెళ్తున్నటువంటి బస్సు అంతా కూడా ఒక బ్రిడ్జ్ అంటే నది అన్నమాట, త్రిశూల్ నది గుండా వెళ్తున్నటువంటి సమయంలో అదుపు తప్పి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉండేటటువంటి చాలా మంది, కొంతమంది అంటే స్విమ్మింగ్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం కొంత చేశారు. కానీ చాలా మంది కూడా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఈ మృతుల సంఖ్య కూడా పెరిగింది. దాదాపు 18 మంది ఇప్పటి వరకు కూడా మరణించారు అన్నటువంటిది. ఇది మనకు నేపాల్ అంటే ఇది దాండింగ్ జిల్లాలో జరిగినటువంటి ప్రమాదము. అక్కడ అంటే ఒక హైవే పై వెళ్తున్నటువంటి సమయంలో రాత్రి 1:30 జరిగినటువంటి ప్రమాదము. ఇక్కడ తప్పు అంటే ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్నది మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ని బట్టి ప్రమాదము డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటి అక్కడ ఎవరైతే దాదాపు 25 మంది ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారిని కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమాచారం మేరకి ఈ వార్త కూడా బయటకు వస్తుంది. దాదాపు ఇక్కడ అంటే ప్రమాదం జరిగినటువంటి సంఘటన అనుకోవచ్చు, హైవే కావడము, అర్ధరాత్రి కూడా ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో భారీ శబ్దం, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్లకు భారీ శబ్దం వినిపించడంతో అందరూ వచ్చేసేసి, ఎందుకంటే ఆ నదిలో బస్సు పడిపోయింది, అసలు ప్రమాదం జరిగిన సంఘటన కూడా ఎక్కడ కూడా కనపడలేదు. తర్వాత ఒక 2 గంటలు తెల్లవారుజాము అంటే మనకు 6 ఆ సమయంలో అందరూ కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కొందరిని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మరింత కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 18 మంది మరణించారు. ఇంకా సంఖ్య కూడా అందులో ముఖ్యంగా అంటే టోటల్ 45 మందిలో 12 మంది మాత్రమే అంటే ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు, తర్వాత మహిళలు వచ్చేసేసి పురుషులు ఉన్నారు. మొత్తం అంతా కూడా చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువగా ఈ ప్రమాదంలో గాయపడ్డారు అన్నటువంటిది మాత్రము అందుతుంది. బస్ రిజిస్ట్రేషన్ ఇది మాత్రము ఇది ఎక్కడ అన్నది మాత్రం ఇంకా సమాచారం కావాలి ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ కళ.